హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన దగ్గరికి సర్వీస్కి వివో Y27 అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రేమ్ బ్రోకెను, ఎల్సిడి బ్రోకెన్, మొత్తం చిత్తు అయిపోయింది. దీనికి ఇప్పుడు రెడీ చేద్దాం మనం. ఎల్సిడి అయితే తెచ్చుకున్నాను. ఇది ఓన్లీ ఎల్సిడియే, ఓఎల్ఈడి రాదు దీనికి. ఎందుకంటే వివోస్లో కొన్ని మోడల్స్కి అయితే ఎల్ఈడి ఇవ్వడు. అందువల్ల ఎల్సిడియే ప్రిఫర్ చేయాలి. కస్టమర్ చెప్పాను ఎల్సిడి అని, ఓకే అన్నాడు. ఫస్ట్ అయితే చెక్ చేసుకుందాం మనం, డిస్ప్లే క్వాలిటీ ఎలా వస్తుందో చూడండి మీరే. ఇట్స్ ఏ బెటర్ క్వాలిటీ, బాగుంది క్వాలిటీ. ఇప్పుడైతే ఫ్రేమ్ మార్చుకుందాం. ఫ్రేమ్కి ఇది ఏమేమి కావాలో మొత్తం ఫిక్స్ చేసుకోవాలి. అన్నీ వస్తాయి, సెన్సార్ నుంచి స్పీకర్, దాని తర్వాత పవర్ ఫ్లెక్స్, వైబ్రేటర్ అన్నీ వేసుకోవాలి. ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోవాలి, పాత ఫ్రేమ్ నుంచి కొత్త ఫ్రేమ్కి. ఇప్పుడైతే సెన్సార్ రబ్బర్ అయితే వేస్తున్నాను. వేసాను రబ్బరు. దాని తర్వాత స్పీకర్ మెష్ వస్తుంది. స్పీకర్ ఫిక్స్ చేసుకున్నాం. స్పీకర్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఈ మోడల్స్కి స్పీకర్ కాస్త బిగ్ సైజులో వస్తుంది, స్మాల్ సైజ్ స్పీకర్స్ రావట్లా ఇప్పుడు. ఛార్జింగ్ ఫ్లెక్స్ అయితే కనెక్ట్ చేసాను. వైబ్రేటర్ ఒకటి వేయాలా, అది కూడా వేసేద్దాం. కాస్త గమ్ అయితే వేసుకున్నాం. వైబ్రేటర్ ఫిక్స్ చేసాను. ఫ్లెక్స్ కనెక్ట్ చేసుకున్నాం. కనెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాటరీ వేసి చూద్దాం. పవర్ ఫ్లెక్స్ అయితే ఆల్రెడీ కనెక్ట్ చేశాను. ఇప్పుడు గమ్ అయితే వేసుకున్నాం. ఫ్రేమ్ మొత్తం గమ్ లైట్గా వేసుకోవాలి, మరి హెవీగా వేయకూడదు. హెవీగా వేస్తే బయటకు వచ్చేస్తుంది, కస్టమర్కి నచ్చదు. లైట్ గమ్ అయితే వేసుకోవాలి, లైట్గా వేసుకున్నాను. ఎల్సిడికి స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్. బ్యాటరీ అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాటరీకి బ్యాక్ సైడ్ గమ్ వస్తుంది, మనం రిమూవ్ చేసేటప్పుడు ఆ గమ్ము రిమూవ్ అయిపోద్ది. అందువల్ల డబల్ టైప్ స్టిక్కర్ వేసుకోవాలి. బ్యాటరీ ఫిక్స్ చేసాను. బ్యాక్ కవరు, రింగర్ సెట్ రెండు ఫిక్స్ చేసాను. ఫ్రేమ్ అయితే వేసుకున్నాం. ఫ్రేమ్ అయితే ఫిక్స్ చేశాను, బాగా వచ్చింది ఫిట్టింగ్ కానీ మొత్తం. స్క్రూలు అయితే ఫిక్స్ చేస్తున్నా. ఇప్పుడు బ్యాక్ డోర్ ఫిక్స్ చేసుకుందాం. బ్యాక్ డోర్ కూడా ఎక్కువ హెవీగా వేయకూడదు, గమ్ము లైట్గా వేసుకోవాలి. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది, అందువల్ల లైట్గా వేయాలి. రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకుందాం అతుక్కోవడానికి. బాగా ఫిక్స్ చేయాలంటే ఎక్కువ రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. మీ దగ్గర టేప్ ఉన్న టేప్ ప్రిఫర్ చేయొచ్చు, టేప్ వేసుకున్నా బాగుంటుంది. నా దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి రబ్బర్ బ్యాండ్స్ వేస్తున్నా. ఆల్మోస్ట్ లాస్ట్కి ఫిట్టింగ్ అయితే బాగా వచ్చింది, ఎల్సిడి క్వాలిటీ కూడా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఒకటి వేసుకోండి. అంతే గాయస్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.